నమస్కారం గురు. నమస్కారం తల్లి. గురువుగారు, మీరు చెప్పే వివరణ చూస్తూ ఉంటే నిజంగా చాలా అంటే చాలా నేనే మంత్రముగ్ధురాలవుతున్నాను. తెలియని విషయాలు ఎన్నో తెలుస్తూ ఉన్నాయి మీ మాటల ద్వారా. ఇక మంగళవారానికి సంబంధించి మనం మంగళగౌరి వ్రతాలు చేసుకుంటాం శ్రావణ మాసంలో, అది చాలా మందికి తెలిసిన విషయం. కాకపోతే ఇంకా మంగళవారానికి ఇంకా ఎటువంటి విశిష్టత ఉంది? అలాగే మంగళవారం ఏ పనులు అసలు చేయకూడదు, ఈ పనులు చేయటం మంచిది కాదు. కొంతమంది బయటికి వెళ్ళాలి అంటే మంగళవారం ఎందుకు బయటకు వెళ్తున్నారు, ప్రయాణాలు చేయకూడదు అని మాట్లాడుతూ ఉంటారు. అది అసలు నిజమేనా? ఇలాంటి విషయాలన్నీ వివరిస్తూ మంగళవారానికి ఏమిటి విశిష్టత చూడమ్మా, మనము ఈ మంగళవారం అనేసరికి మనం మార్స్ అంటాం. మార్స్ అంటే కుజుడు. కుజుడికి అంగారకుడు అని పేరు, మంగళుడు అని పేరు. ఎన్ని పేర్లు అన్ని పేర్లు ఈయనకి ఎక్కువ ఉంటాయి. భూమికి చంద్రుడి తర్వాత అతి సమీపంలో ఉన్న గ్రహం, అంటే భూమి మీద తన తీవ్రమైన ప్రభావాన్ని చూపించేటువంటి వాడు అంగారకుడు. అంగారకుడు జ్యోతిష శాస్త్రంలో సోదరకారకుడు. సోదరకారకుడు అంటే ఆది దంపతులైనటువంటి శివుడికి పార్వతికి మొదటి సంతానము కుమారస్వామి. కుమారస్వామి ఈ కుజగ్రహానికి అధిపతి. మరి కుమారస్వామి మొదటి సంతానం కాబట్టి జనరల్గా ఈ యొక్క మంగళవారం ఎటువంటి రోజు అంటే అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి, పెళ్ళి కాని వాళ్ళకి, సంతానం లేని వాళ్ళకి, అలాగే ధైర్య సాహసాలకు, ఆ తర్వాత మిలిటరీ, పోలీసు ఈ డిపార్ట్మెంట్ ఈ కుజుడికి వస్తుందన్నమాట. కాబట్టి జ్యోతిషపరంగా చూసుకోవడం ఒక ఎత్తు అయితే, ఈ మంగళవారం గొప్పతనం ఏమిటంటే పూర్తిగా ఒక్క దేవుడు మామూలుగా ముందు నుంచి చాలామంది ఒక వర్గం వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని మంగళవారానికి అధిపతిగా అనుకుంటారు. ఇంకో వర్గం వాళ్ళు ఉన్నారండి తమిళనాడులో, ద్రావిడులు. వాళ్ళు నరసింహస్వామి మాత్రమే ఆ రోజు గొప్పగా పెట్టుకుంటారు. నరసింహస్వామియే మంగళవారానికి అధిపతి అంటారు. అటుపోయి కొన్ని వర్గాల వాళ్ళు ఇండియా మొత్తం మీద చూసుకుంటే ఆంజనేయ స్వామిని మంగళవారం రోజు తమలపాకులతో పూజ చేసేస్తుంటారు. ఈ ముగ్గురు అనమాట ఎక్కడైనా సరే, వేరే నాలుగో దేవుడు లేరండి. అది ఏమిటి మరి మంగళవారం ఎవరిని నిజంగా పోలిస్తే బాగా ఫలితం ఉంటుంది అంటే, మంగళవారం అంటేనే సోదరకారకుడు. అంటే మొట్టమొదటి సంతానం కాబట్టి శివుడికి ఆయన అంటాడు, నేను మీ శరీరంలో పారే రక్తాన్ని అంటాడు. అంటే ఒక భార్య ఒక భర్త కలవాలన్నా నా యొక్క అనుగ్రహం ఉండాలి, మీ పెళ్ళిళ్ళు జరగాలన్నా, అలాగే అన్నదమ్ములు కొట్టుకోకుండా, కోర్టు చుట్టూ తిరగకుండా, అక్క చెల్లెళ్ళు అందరూ బాగుండాలి, బంధువులు బాగుండాలంటే నేను బాగుండాలి మీ జాతకంలో. ఇవన్నీ కాకుండా సంతానం లేని వాళ్ళకి కూడా సంతానాన్ని కలిగించేటువంటి వాడు ఈ సుబ్రహ్మణ్య స్వామి అన్నమాట. దీనికి చాలా గొప్ప టెంపుల్ ఏంటంటే, ప్రపంచం మొత్తం మీద కూడా, దేశం మొత్తం మీద కేంద్ర స్థానము కుకే సుబ్రహ్మణ్య, కర్ణాటక. స్వయంభూ అన్నమాట, శివుడి యొక్క చెమటతో వచ్చినటువంటి క్షేత్రం అది. అటువంటి అద్భుతమైన క్షేత్రాన్ని సందర్శించకపోతే లైఫ్ వేస్ట్ అన్నమాట మనిషి పుట్టిన తర్వాత. బెంగళూరు నుంచి 6 గంటల ప్రయాణము ఘాట్ రోడ్లో చాలా అద్భుతంగా ఉంటుంది. వర్షాకాలంలో కొండ చర్యలు పడిపోయి ఎక్కడిదక్కడ ఆగిపోతుంది. ఇటు వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు, అక్కడి వాళ్ళు ఇక్కడికి రాలేరు. అటువంటి మార్గం అది. అటువంటి ప్లేస్కి ఖచ్చితంగా మంచి సీజన్లో మాట్లాడుకుని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి పూజలు చేస్తే మంగళవారం నాడు కాకుండా, మంగళుడు అంటే కుజుడు, కుజుడు అంటే సర్పం. చాలా మంది జాతకంలో మనకి కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఏమిటంటే నాకు కుజదోషం ఉందంట. సరే కుజదోషం ఉంది, ఏదో పరిహారం చెప్తాం. ఇంకొకటి అంటాడు దాన్ని ఇంకో భాషలో సర్పదోషం ఉందమ్మంటాడు. వీడు కుజదోషం కాదనుకోని సర్పదోషం ఇంకోటి అనుకుంటాడు. ఈ లోపల ఇంకొకటి వచ్చేసి నీకు కాలసర్పదోషం ఉంది, నీకు ఆశ్లేష బలి పూజ ఉంది, నీవు ఇది చేయాలి, నువ్వు నాగప్రతిష్ఠ చేయాలి. ఇలాంటి చాలా టాపిక్స్ ఈ టాపిక్ మీద వస్తుంటాయి. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి ఎంత నిష్టగా ఎవరైనా సరే చక్కగా పూజలు చేసుకొని స్కంద షష్ఠి కవచం అనే మంత్రాన్ని రోజు కూడా ఒకసారి మార్నింగ్ చదవటం, ఎర్ర కందిపప్పుని దానం చేయటం బ్రాహ్మణులకి, ఎర్ర రవికలో ఈ యొక్క టెంకాయ కానీ లేదా అట్టిపండు పెట్టి సుమంగళికి వాయనం ఇవ్వటం, ఇవన్నీ మంగళవారం ప్రత్యేకతలు అన్నమాట. కాబట్టి ప్రతి సుబ్రహ్మణ్య స్వామి గుడిలో కూడా మంగళవారం చాలా గొప్పగా పూజలు జరుగుతాయి. ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళకి కుజదోషం అంటారు. కుజదోషం అంటే కుజుడు 2వ లగ్నం నుంచి 2వ ఇల్లు కానీ, 4 కానీ, 7 కానీ, 8 కానీ, 12వ స్థానంలో ఉంటే కుజదోషం అంటారు. ఈ కుజదోషానికి ముఖ్య కారణం ఏంటంటే, గత జన్మలో చంపిన సర్పాల కారణంగా ఈ దోషం వస్తుంది. అది తండ్రి చేయొచ్చు, తాత చేయొచ్చు, ముత్తాత చేయొచ్చు. ఆ చెట్టు ఎవరైతే చేస్తారో ఆ వృక్షంలో, వంశవృక్షంలో ఎవరు చేసినా వీళ్ళకి వస్తుంది. అది కుజదోషం. అయితే ఇది 10 మందిలో 8 మందికి ఉంటుంది. అందరూ భయపడాల్సిన అవసరమే లేదు. చిన్నగా దానికి పరిహారం చేసుకోవాలంతే. దీని తర్వాత అత్యంత భయంకరమైన సర్పదోషం ఏమిటంటే, కుజగ్రహం జాతకంలో 12 రాసుల్లో తిరుగుతూ కర్కాటక రాశిలో ఎప్పుడైతే ఆశ్లేష నక్షత్రం మీద కూర్చుండిపోతాడో అది తీవ్రమైనటువంటి ఆటంకం. ఆ జాతకం చాలా దరిద్రంగా ఉంటుంది.
ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు ఎందుకు పనికి రాకుండా 10 మందికి తలకాయ నొప్పిలా తయారవుతారు వాళ్ళు. అది ఆశ్లేష బలి పూజ అంటారు దాన్ని. ఆ బలి పూజని ఎక్కడ పడితే అక్కడ చేసుకుంటే ₹1,00,000 అడుగుతారు, 2,00,000 అడుగుతారు, 50,000 కూడా అడుగుతారు. కానీ కుకే సుబ్రహ్మణ్యంలో కేవలం ₹400 బ్రహ్మాండంగా చేస్తారు. తెలియక చాలామంది బయట చేసుకొని దాన్ని వ్యాపారం అయిపోయి బాగా సంపాదించుకుంటున్నారు. తప్పది. అలా కాకుండా నేను వచ్చిన వాళ్ళందరినీ కూడా వెళ్ళలేని వాళ్ళకి కూడా మా పంతులు ఉంటాడు ఒక ఆయన. ఆయన అందరి గోత్రాలు తీసుకొని అక్కడికి వెళ్ళి ఆయన చేసుకొని మళ్ళీ వస్తాడు. వచ్చి ఎవరి ప్రసాదాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ టికెట్లు వాళ్ళకి ఇచ్చేస్తాడు. అటువంటి సాంప్రదాయం మేము చేస్తున్నాం. కాబట్టి ఇది 2 అయితే ఈ యొక్క ఆశీష బలి గురించి మీకు చెప్పాను. అలాగే సర్పదోషం అనే కుజదోషం చెప్పాను. అత్యంత డేంజరస్ ఏంటంటే కాల సర్పదోషం. కాల సర్పదోషం అంటే ఏంటంటే రాహు కేతు మధ్యలో అన్ని గ్రహాలు ఇరుక్కుపోయి మిగతా సగం ఖాళీగా ఉండడం వల్ల దీనిని కాలసర్పదోషం అంటారు. ఇందులో 2 రకాలు ఉంటాయి. రాహు పైన ఉండి కేతు కింద ఉంటే రాహుగ్రస్త కాలసర్పదోషం అంటారు. కేతు పైన ఉండి రాహు కింద ఉంటే దీన్ని కేతుగ్రస్త కాలసర్పదోషం అంటారు. కేతుగ్రస్త కాలసర్పదోషానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. రాహుగ్రస్తం అంటే రాహు అంటే తల, కేతు అంటే తోక. తోక కింద ఉండి పగడగ పైన ఉంటే ఇది మహా డేంజర్. అదే పాము తల కింద ఉండి తోక పైన ఉంటే ఏ ప్రాబ్లం లేదని పెద్దవాళ్ళు చెప్పారనమాట. అయితే కాలసర్ప దోషానికి కూడా రాహు కేతు గ్రహాలకి ఎటువంటి పరిహారాలు చేయాలి, ఎటువంటి రత్నాలు ధరించాలి, ఏ పూజలు ఏ మంత్రాలు చదవాలనేది మనకు చాలా క్లియర్గా మంగళవారం రోజు చేస్తారన్నమాట. కాబట్టి చాలామంది శ్రీకాళహస్తి అని చెప్పి ఇంకేదో టెంపుల్కి వెళ్తుంటారు. అన్నిటికంటే కూడా ఈ కాలసర్ప దోషాలకి వాటి జాతకరీత్యా వాటి గ్రహాలకి ఆ యొక్క రాళ్ళు ధరించడం, ఆయా రత్నాలకి ఆ మంత్రాలు చదువుకొని ఆ యొక్క కేతు అంటే వినాయకుడు, అలాగే రాహు అంటే దుర్గాదేవి, ఈ విధంగా ఏ మంత్రాలు చదవాలి ఏంటనేది అన్నీ క్లియర్గా మేము చెప్పడం జరిగింది. కాబట్టి మంగళవారం నాడు అత్యంత ప్రీతికరమైనటువంటి అన్నదమ్ముల కొట్లాటలు, కోర్టు కేసులు, విడాకులు, భార్యాభర్తలు దూరంగా ఉండడం, పిల్లలు కలగకపోవడం, అనేక రకాలటువంటి దోషాలన్నిటికీ కూడా మంగళవారం అత్యంత ప్రత్యేకమైనది. సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజ చేసుకోవడం అత్యంత గొప్పదని చెప్పేసి మొత్తం మీద నేను స్టడీ చేసినటువంటి విషయం అన్నమాట. చాలా చాలా చక్కటి వివరణ ఇచ్చారు. మంగళవారానికి నిజంగా ఇంతటి విశిష్టత ఉందా అని నాకే అనిపిస్తుంది. మంగళగౌరి వ్రతం వరకు మాత్రమే నాకు కూడా తెలుసు. ఎందుకంటే శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం చేసుకుంటాం కాబట్టి. కానీ దానివల్ల వచ్చే లాభం ఏమిటి, దోషాలు ఏమిటి, విషయాలన్నీ చాలా చక్కగా చెప్పారు గురువుగారు. అదండి మంగళవారానికి ఉన్నటువంటి విశిష్టత. ఇలాంటి దోషాలు ఉన్నప్పుడు పరిహారాలు ఏమిటి, ఎక్కడ చేయించుకోవాలి, దానివల్ల వచ్చే ఫలితం ఏమిటి, ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం కదా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. గురువుగారు మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎలాంటి దోషాలున్నా చక్కటి నివారణ మార్గాలు ఏమిటి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుస్తాను. నమస్తే.